నా పేరు గోపం అండి. మా ఆయన 13 సంవత్సరాలు అయిందండి చనిపోయి. నాకు పింఛని రావట్లేదండి. నేను నారాయణపురం అండి మాది. నేను పింఛని కోసం తిరుగుతున్నానండి. చాలామంది దగ్గరికి తిరిగాను, ఇంతవరకు ఎవరూ సహాయం చేయలేదు. చేస్తామని డబ్బులు కూడా తీసుకున్నారండి. చాలా మోసం చేశారండి. డబ్బులు కూడా తీసుకుని నేను ఇప్పిస్తానని అందరి దగ్గరికి కాళ్ళు కొట్టుకుని తిరిగానండి. ఎవరో చేయలేదండి నాకు. నేను ఆఫీస్కి, మున్సిపల్ ఆఫీస్కి, వేరే ఆఫీస్కి కూడా తిరిగానండి. తిరిగినా నాకు ఎవరో చేయలేదండి. సచివాలయం కాళ్ళకి కూడా వెళ్ళానండి, వాళ్ళు చేయలేదండి. అమ్మ ఏ ఆధారం లేదు, ఎలా చేస్తామమ్మా అంటున్నారండి. మా ఆధార్ కార్డు ఏమీ లేదండి నాకు. మా ఆయన చనిపోయిన కాగితాలు కానీ ఏమీ లేవండి. ఏ కాగితాలు లేక నాకు ఎవరో చేయనంటున్నారండి. నాకు అప్పుల పాలైపోయానండి. అప్పులు చేసుకుని తినాలి వస్తుందండి. ఇల్లు కూడా అమ్మేసుకున్నాను నేను. నాకు 2 పిల్లలకు కూడా చెయ్యిరిగిపోయి నేను వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారండి. పిల్లలు కూడా చదువుకున్న వాళ్ళకి బాగొట్టలేదండి. పిల్లోడు 8వ క్లాసు, పిల్లేమో 7వ క్లాస్ అండి. చదువుతలేదండి, ఇంటికాడ ఉంటున్నారండి. పిల్లకి బాగోలేదండి. పిల్లకి నిమ్ము, కాముర్లు, రక్త కణాలు పడిపోయినాయి. పిల్లోడికి ఏమో చెయ్యి ఇరిగిందండి. మందిట్లో కాముర్లు. పిల్లోడికి కరోనా కూడా వచ్చింది. ఇల్లు కూడా అమ్మేసుకున్నానండి. అప్పులు చేసుకుని తింటున్నానండి నేను. నాకు పింఛని రావట్లేదు. పింఛని రాయండి అండి నా కోసం.